నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పార్టీ మారింది. ప్రత్యర్థులకు ధీటుగా హైకమాండ్ వ్యూహాలు రచిస్తోంది. దెబ్బకు దెబ్బ అంటోంది. ముఖ్యంగా గెలిచిన రాష్ట్రాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తుంది. అందుకు కావాల్సిన ప్రణాళికలను వేగంగా సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త నాయకుడి పేరును తెరపైకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధరబాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మాజీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు తన సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ ఉప ఎన్నిక అవసరమైంది. తన పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు రాజ్యసభ పదవీ కాలం 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. ఆయన రాజీనామా వల్ల ఖాళీ అయిన ఈ స్థానంలో అభిషేక్ మను సింఘ్విని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నామినేట్ చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని 2 రోజుల కిందటే అధికారికంగా ప్రకటించింది. ఆదివారమే ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కొద్దిసేపటి కిందటే మను సింఘ్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఈ నెల 21న చివరి తేదీ. 22న నామినేషన్ను స్క్రూటినీ చేస్తారు. సెప్టెంబర్ 3న పోలింగ్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అదే రోజున సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. 6వ తేదీ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఈసీ ఈ షెడ్యూల్లో వివరించింది. తెలంగాణతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే విడుదల చేసింది. ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర, ఒడిషా ఉన్నాయి. అస్సాం కామాఖ్య ప్రసాద్ టాసా, సర్బానంద్ సోనోవాల్, బీహార్ మీసా భారతి, వివేక్ ఠాకూర్, హర్యానా దీపేందర్ సింగ్ హుడా, మధ్యప్రదేశ్ జ్యోతిరాదిత్య సింధియా, మహారాష్ట్ర ఉదయరాజే భోస్లే, పీయూష్ గోయల్, రాజస్థాన్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కె కేశవరావు, ఒడిశా మమతా మోహంతా పదవులు ఖాళీ అయ్యాయి. కేశవరావు, మమతా మోహంతా తమ పదవులకు రాజీనామా చేయడం వల్ల ఎన్నికలు అవసరమయ్యాయి. మిగిలిన వారంతా కూడా మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. ఆయా కారణాల వల్ల రాజ్యసభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాల్సి వచ్చింది. అయితే తెలంగాణలో అంతా మళ్ళీ కేకేనే రాజ్యసభ సభ్యుడు అవుతారని అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ అభిషేక్ మను తెరపైకి వచ్చారు. దీంతో చాలామంది కేకేకి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు. ఈ కామెంట్స్పై కేకే కానీ ఇతర నాయకులు కానీ స్పందిస్తారో లేదో చూడాలి మరి.